అల్లుడు ఎటు దారి పోవాలి. అల్లుడు బస్ స్టాండ్కి వచ్చావేంటి? బస్కి వెళ్తున్నావా? ఏ దారిలో వెళ్తున్నావు? నాకు తెలిసి నీకు ఏ దారి లేదే. నీ పుట్టిన ఊరు దారి మూసుకుపోయింది, నీ స్నేహితుల దారి మూసుకుపోయింది, నీ వ్యాపారాల ఎండమావుల దారి కూడా మూసుకుపోయింది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి చూస్తే నీకున్న ఒకే దారి కనిపిస్తుంది, అది నీ భార్య. తల వంచుకుని తాళి కట్టించుకుంది కదా అని నీ భార్యను తక్కువ చేయకు. సృష్టికర్త బ్రహ్మ సరస్వతిని కాదనుకుంటే సృష్టికి చదువు ఉండేది కాదు. మహావిష్ణువు మహాలక్ష్మి లేదనుకుంటే కలియుగానికి సిరే ఉండేది కాదు. ముక్కంటి శివుడు మహాశక్తిని కాదనుకుంటే ఈ మానవ జాతి నిర్వీర్యమైపోయేది. శివుడు పార్వతికి అర్థ శరీరాన్ని ఇచ్చింది ఆమె విలువను పెంచడానికే కాదు, ఆమె శక్తిని పంచుకోవటానికి. దేవతలే గౌరవించే ఆడదాన్ని మనిషి గౌరవించలేకపోవటం మన దురదృష్టం. నీ భార్యను స్వార్థపరురాలన్న నీ కుటుంబం, వెక్కిరించిన నీ స్నేహితులు ఇవాళ ఆమెకు బ్రహ్మరథం పడుతూ సన్మానానికి తీసుకెళ్లారు. ఎవ్వరి మాటలు ఆమెను ఓదార్చలేవు. నీ చేతులు మాత్రమే ఆమె కన్నీటిని తొడవాలి. ఇకనైనా నీ పలికిమాలిన ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టు. లేకపోతే భార్యను కాదన్న వాడి బ్రతుకు బస్ స్టాండ్ పాలు అనే మాట నిజం చేసిన వాడు అవుతావు. నేను ఇలాగే చెప్తాను, వినేవాడికే చెప్తాను, ఇంకా చెప్పను. జనాలంతా త్వరగా వద్దు మావా, బస్సు జనంతో కిటకిటకిట్లా ఆడిపోతుంది. మనం రైల్లో వెళ్దాం మావా. నీకేం తెలుసు? నోరు మూసుకురా. అలా కాదు మావా, రైల్లో వెళ్తే టికెట్ ఛార్జీలు కూడా తగ్గుతాయి కదా మావా. సంపత నిన్ను రా. అలాగంతా పెట్టి అంతోటి జనంలో పిల్లాడికి ఊపిరి అడుగుతా ఏటి? ఇంతోటి మందికి ఊపిరి అడగలేదు, నీ ఒక్కరు సత్తాడేటి? నువ్వు అసలు తండ్రివేనా? మన మహిళా లోకానికే గర్వకారణమై ఈ ఏటి ఉత్తమ మహిళా అవార్డును అందుకోబోతున్న శ్రీమతి విజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షురాలైన శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారిని అవార్డు గ్రహీత శ్రీమతి విజయ్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు అన్నది ఆర్యోక్తి. ఎక్కడ స్త్రీలు అన్ని రంగాల్లో పైకి వస్తారో, ఎక్కడ స్త్రీలు పురుషులతో సమానంగా గౌరవింపబడతారో ఆ దేశం, ఆ జాతి ప్రగతి సాధించినట్లు. అందుకే ఆడది గడప దాటి బయటికి రావాలి, మగవాడితో సరిసమానంగా నడవాలి. ఇవాళ చిరంజీవి విజయ్ చూపించిన పద్ధతులను అనేక మంది అనేక కాలనీల్లో ఫాలో అవుతున్నారు. శ్రీమతి విజయ్ గారికి ఈ ఘన సన్మానం జరగటం, ఉత్తమ మహిళా అవార్డునివ్వటం స్త్రీ జాతికే గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అందుకు ఆమెను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ అవార్డుని బహూకరించవలసిందిగా గౌరవనీయులైనటువంటి మంత్రివర్యుల్ని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను గెలిచాను, ఓడిపోయాను తెలియడం లేదు. నేనేం చేసినా నా కోసం చేశాను, నా సంసారం నిలబెట్టుకోవడానికే చేశాను. ఈ సన్మానం కోసం, ఈ చప్పట్ల కోసం కాదు. ఆడది పూలు బొట్టు పెట్టుకున్నా, చీర కట్టుకున్నా తన భర్త మెచ్చుకోవాలని కోరుకుంటుంది. అలాంటిది ఇంతమంది నన్ను మెచ్చుకుంటుంటే నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నన్ను ప్రోత్సహించి నేనింతటి గుర్తింపు పొందడానికి కారకులైన
వచ్చాను 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 మీ అందరిలాగా ఆవిడ మెచ్చుకోవడానికి ఇక్కడికి రాలేదు, బాంబోతులు ఇవ్వడానికి రాలేదు. మా ఇంటి 4 గోడల మధ్య జరిగిన దానికి మీ అందరి ముందు నిలదీసి అడగడానికి వచ్చాను. అరే కృష్ణ, నో, మీరెవరు మాట్లాడడానికి వీలేదు. ఎవరు మాట్లాడొద్దు. ఈవిడి గారి సంగతి మీకేం తెలుసు? నేను ముందుకు వెళ్ళాలని, పైకి రావాలని, నేను వేసే ప్రతి అడుగడుక్కి అడ్డు చెప్పేది, ప్రశ్నలు వేసేది, సలహాలు ఇచ్చేది. నేను తెలికి గాల్లో మేడలు కట్టాను. ఈవిడ నేల మీద నిలబడదామంది. వ్యాపారం చేయడానికి అనుభవం కావాలని చెప్పింది. అవసరం లేదని చెప్పాను. ఉద్యోగం మానవుతోంది ఈవిడ. ఇంట్లో కూర్చుని ఆడదాని నీకేం తెలుసని కొట్టిపారేశాను. వ్యాపారంలో దెబ్బతిన్నాను. రియల్ ఎస్టేట్ లో మోసం. ఉద్యోగం లేదు. రోడ్డు మీద పడ్డాను. నేను మొండిగా తప్పుదారిలో వెళ్తుంటే వద్దని వారించింది, వాదించింది. అంతేగాని నువ్వు వెళ్ళడానికి వీలేదని గట్టిగా నిలదీస్తుంటే, నాకు ఎదురు తిరుగుంటే తను మాట వినేవాడేమో. చిన్నపిల్లడు మట్టి తింటుంటే తల్లి తప్పని చెప్పడమే కాదు, మట్టి తినకుండా చేతులు కట్టేయాలి. అలా చెయ్యకపోవడం తప్పు తంది కదా. చివరికి నేనే ఓడిపోయాను. తనే గెలిచింది. మా ఒప్పందం ప్రకారం వదిలేస్తా అన్నాను. అంటే తను సాధించిన విజయాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది, కానీ కాపురాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అలాంటి భార్యను వదులుకోవడం జీవితంలో నేను చేసిన సరిదిద్దుకోలేని తప్పు. పెళ్ళాం తప్పు చేస్తే ఏ మొగుడు ఊరుకోడు. అలాగే మొగుడు తప్పు చేస్తే ఏ పెళ్ళాం కూడా ఊరుకోకూడదు. నేను చేసిన తప్పు ఇంకెవరూ చేయకూడదని చెప్తున్నాను. నా టెంపో, అహంకారం, అత్యాశ, పొగరబోతాను, పతను. తనది సంస్కారం. ఆ సంస్కారానికి తల ఉంచి నమస్కరిస్తున్నాను. ఇంతమందిలో నన్ను క్షమించమని అడుగుతున్నాను. జీవితాంతం తనతో కలిసి నడిచే అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ విజయ.